నువ్వు నీ భార్యతో నడుచుకున్న పద్ధతి పెట్టే మీ అమ్మ నిన్ను ఏ పద్ధతిలో పెంచిందో తెలుస్తుంది. నువ్వు బయట ఎంత పద్ధతిగా ఉన్నా నీ పద్ధతులు నీ వ్యవహారాలన్నీ తెలిసేది భార్య ఒక్కతని గుర్తుపెట్టుకో. భార్య మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అంటారే కాని భార్య మాత్రం మధ్యలో వచ్చిన మట్టిలో కలిసే వరకు మీతోనే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నీకెంతమంది బంధువులు స్నేహితులు ఉండొచ్చు కానీ వారెవ్వరూ నిన్ను కంటికి రెప్పలా చూసుకోలేరు. నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నది, నువ్వు ఆకలంటే అన్నం పెట్టేది నీ భార్య ఒక్కతని నువ్వు గుర్తుపెట్టుకో. అర్థమైందా? భర్తకు భార్య బలం, భార్యకి భర్త బలం. వీళ్ళిద్దరూ కలిసి ఉంటే పిల్లలకి కొండంత బలం. ఇది కొంతమందికి అర్థం కాదులే. భర్తగా గెలిచేది ఎప్పుడో తెలుసా? చుట్టూ ఎంత మంది ఉన్నా సరే తన భార్యకి మొదటి స్థానం ఇచ్చినప్పుడు మాత్రమే. అయినా మీరెందుకు ఇస్తారులే మొదటి స్థానం? ఉంచుకున్న దానికి ఇస్తారు గాని కట్టుకున్న భార్యకి ఎందుకు ఇస్తారు? భర్త సంపాదన ఖర్చులను గమనిస్తూ తన ఖర్చులను కూడా తగ్గించుకున్న భార్య దొరకడం ఏ భర్తకైనా వరమే. అలాంటి భార్య ఉంటే ఏ మొగోడైనా నెత్తిపై తడిగుడ్డ వేసుకుని ప్రశాంతంగా పడుకోవచ్చు. బల్లం మీద గెలవాలనే పంతంతో 4 గోడల మధ్యన ఉన్న సంసారాన్ని నడి బజార్లో వేస్తే ముందు పోయేది